ఏ సంబంధంలోకైనా సరే తీసుకునేందుకు వెళ్ళకండి. ప్రతి సంబంధంలో కేవలం ఇవ్వటానికి వెళ్ళండి. మీరడిగారు కదా మ్యారేజ్ ఎలా ఉండాలి అని. మ్యారేజ్ ఒకటే కాదు, ఏ సంబంధమైనా ఎలా ఉండాలి? సంబంధంలోకి కేవలం ఇవ్వటానికి వెళ్ళండి. అప్పుడు ఆ సంబంధంలో మీకెప్పటికీ కూడా డిపెండెన్సీ ఉండదు. ఆధారపడడం అనేది ఉండదు. ఇంకా మీరెప్పుడు కూడా ఇలా చెప్పలేరు. ఐ కెనాట్ డూ వితౌట్ యూ. ఐ కెనాట్ లివ్ వితౌట్ యూ. వై ఆర్ యూ నాట్ హియర్? వై డిడ్ యూ నాట్ కాల్ మీ? దిస్ ఆల్ గెట్స్ వెరీ సఫోకేటింగ్ రైట్? ఆ ఎదుటి వ్యక్తి నాకు డోస్‌లాగున్నారు కదా! నా డోస్ మోతాదు తగ్గినప్పుడు నాకు చాలా చంచలం అవుతుంది. వారి కాల్ రాలేదు, వారు మాట్లాడలేదు. ఇదంతా కూడా మనల్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంది. కాబట్టి మెడిటేషన్ ఏం చేస్తుంది? మెడిటేషన్ ఎప్పుడైతే మనం భగవంతునితో కనెక్ట్ అయినప్పుడు, కేవలం మీరు వారితో మాట్లాడాల్సొచ్చినప్పుడు మాత్రమే కాదు, కానీ ఎప్పుడైతే మీరు ప్రతిరోజు కనెక్ట్ అవుతారో, మీకు ఏది అవసరమో అది మీలో నిండుతూ ఉంటుంది. అప్పుడు మీకు బయట నుండి ఏది కూడా అవసరం పడదు. కాబట్టి ప్రతి సంబంధంలో కేవలం ఇవ్వటానికి మాత్రమే వెళ్ళండి.